ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి భేటీ కాబోతుంది. ఈ భేటీ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వానికి 4 కీలక డిమాండ్లు చేశారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈ రోజు నిర్వహించే కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలని, తెలంగాణ భూభాగంలోని సమ్మక్క సారక్క నుంచే గోదావరి కావేరీ నదుల అనుసంధానం చేపట్టాలని తీర్మానం చేసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తూ కేబినెట్లో తీర్మానం చేయాలి. ఈ విద్యా సంవత్సరం నుంచే చట్టం అమలు చేయాలన్నారు. కొత్త లేబర్ కోడ్లు తెలంగాణలో అమలు చేయబోమని కేబినెట్లో తీర్మానం చేయాలన్నారు. కేకే కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా గుర్తింపు ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు జూన్ 2వ తేదీన 250 గజాల ఇంటి స్థలం పంపిణీ ప్రారంభించాలని, కేకే కమిటీ నివేదిక తర్వాత ఉద్యమకారులకు ఇచ్చిన అన్ని హామీలను చేయాలని డిమాండ్ చేశారు.